Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. జినియా ప్లాంట్స్ మీకు కావాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు 5-6 రకాల కలర్స్ జినియా ఫ్లవర్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. దేశీ జినియా ఎప్పుడు పూస్తుంది, హైబ్రిడ్ జినియా ఎప్పుడు పూస్తుంది అనేది పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. ఇప్పుడు దేశీ జినియా ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే ఏంటంటే ఒక్కసారి మనం సీడ్స్ తెచ్చుకున్నాం అనుకో అవి ఎప్పటికీ మన దగ్గర సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ జినియా ఏంటంటే ఒక్కసారి తెచ్చిపెట్టుకున్నాం అనుకో అప్పటి వరకే అది పూస్తుంది. అది మళ్ళీ దేశీ జినియా అయితే జూన్లో మనం నారు వేసుకున్నాం అనుకో అక్టోబరు ఆ టైంలో నవంబర్ టైంలో ఎక్కువగా పూస్తూ ఉంటాయి. ఇంత త్వరగా అయితే పూయవు. ఈ ఫ్లవర్స్ వచ్చి అయితే నేను మా దగ్గరలో ఉన్న నర్సరీలో చూశానన్నమాట. నేను లాస్ట్ ఇయర్ కూడా ఒకటి పర్చేజ్ చేశాను, బట్ అది ఎందుకు ఎండిపోయిందో అర్థం కాలేదు. ఒక 2 డేస్లోనే ఎండిపోయింది మొత్తం కూడా. ఇక్కడ కూడా సీత జడ మొక్కలు అన్నమాట ఇవి. ఈ వివరాలన్నీ తెలియజేస్తాను. ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయి అనేది కూడా తెలియజేస్తాను. మీరు దగ్గరలో ఉంటే మటుకి తెచ్చుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ జినియా మొక్కలు ఏంటంటే ఇవి హైబ్రిడ్ కాబట్టి హైబ్రిడ్ కంటే మీకు హైబ్రిడ్ డబ్బులు పెట్టి కొనడం కంటే దేశీనే డబ్బులు పెట్టి కొనుక్కున్నారనుకో ఒక్కసారైనా దేశీ సీడ్స్ అవి కొనడం వల్ల ఏంటంటే మనకు ప్రతిసారి ఆ సీడ్స్ని మనం వేసుకోవచ్చు. ఇక హైబ్రిడ్ మనకు నర్సరీలో కనపడ్డాయి అని కొనుక్కుంటే ఏంటంటే ఇంకా అప్పటి వరకే పూస్తూ ఉంటాయి. అవి ఏదైనా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఇక్కడైతే దొరుకుతాయి. నేను మొత్తం వివరాలు అయితే మీకు చెప్తాను ఈ వీడియోలో. ఎన్నెన్ని రకాలు ఉన్నాయి అనేది. ఇక్కడ గులాబీలు, ఇవి రేఖ గులాబీ అన్నమాట. ఇక్కడ ఈ మందారాలు చూడండి, ఇదంతా కూడా హైబ్రిడ్ ఫ్లవర్స్. ఇవి కూడా పెద్ద పెద్ద సైజులో పూస్తూ ఉంటాయి. ఇంకా చామంతులు చూడండి, నాటు చామంతులు అయితే ఇప్పుడైతే మొగ్గలు అయితే రాలేదు. మరి ఇంత త్వరగా ఇక్కడ మొగ్గలు వచ్చాయి కాబట్టి ఇవి అయితే హైబ్రిడ్ అనే చెప్పాలి. ఎందుకంటే నాటు చామంతులు ఇంకా ఆగస్టులో మొగ్గలు అయితే వస్తుంటాయి. ఆగస్టు సెప్టెంబర్ ఆ మధ్యలో పూస్తూ ఉంటాయి. ఇవి కూడా చూడండి, ఈ మల్లె కూడా ఏంటంటే ఇవి కూడా కొద్ది రోజులే పూస్తూ ఉంటాయి. ఎక్కువగా మన దగ్గర ఉన్న మా గార్డెన్లో ఉన్న మల్లెలాగా కాదు, ఇవి కొంచెం అప్పుడప్పుడు పూసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే నాటువి పెట్టుకోవడమే బెటర్. ఎందుకంటే మనకు పువ్వులు ఎక్కువగా వస్తుంటే ఎక్కువ రోజులు పూస్తూ ఉంటాయి. ఇక్కడ పాట్స్ కూడా చూడండి ఎన్నెన్ని రకాలు ఉన్నాయంటే. ఇది వచ్చేసి మణికొండ అన్నమాట. మణికొండ మర్రిచెట్టుకి నియర్ బై దగ్గరలో ఉంటుంది. ఎవరైనా సరే మీకు ఈ అడ్రస్ కావాలనుకునే వాళ్ళు నాకు కామెంట్ చేయండి. పూర్తి వివరాలు మీకు కామెంట్లో తెలియజేస్తాను. అడ్రస్ అదంతా కూడా. ఎవరైనా హైదరాబాద్ మణికొండలో ఉండుంటే పాట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మట్టి తేవడం కానీ ఇవన్నీ కూడా ఈ నర్సరీ నుంచే నేను తీసుకొచ్చేదాన్ని. చాలా రకాలు. ఈరోజు మన గార్డెన్లో రెడ్ కలర్, నాకు అక్కడ చూసిన ఆ హైబ్రిడ్ మందారాల కంటే ఈ మందారాలే నాకు బాగా నచ్చుతాయి. ఎందుకంటే మన పూజకు కూడా ఇవే ఎక్కువ యూజ్ చేస్తాం వాటికంటే. అవి చూడడానికి బాగుంటాయి గార్డెన్లో, కానీ నాకైతే ఎక్కువ నేను మొక్క పైన పువ్వులు ఉండడం నాకు ఇష్టం. అలాగే పూజకు కూడా నేను చాలా చక్కగా వాడుతూ ఉంటాను. కాబట్టి ఇలా నాటు గులాబీ అంటేనే నాకు చాలా, నాటు మందారాలు అంటేనే నాకు చాలా ఇష్టం అన్నమాట. నేను ఇవే ఇప్పుడు ఈ కొమ్మ కూడా నేను పైన గార్డెన్లో నాటాను. అది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను, కొమ్మ ద్వారా ఎలా పెంచుకోవాలనేది కూడా. ఇప్పుడు హైబ్రిడ్ అది నాటువి కొంతమంది యూట్యూబర్స్ సిటీజీ ఉంది కదా, అందులో మీరు ఎలాగైనా సిటీజీలో జాయిన్ అవ్వండి. వాళ్ళ దగ్గర చాలామంది సేల్ చేస్తున్నారనమాట ఈ ఫ్లవర్ సీడ్స్. జినియా కానీ ఇంకా మ్యారీగోల్డ్, ఇలాంటి ఈ జినియా సీడ్స్, మ్యారీగోల్డ్ మనకు రేర్గా కొన్ని ఇవైతే చిన్నప్పుడు మా ఊర్లో చాలా ఉండేది తెలుసా. ఇప్పుడు మా ఊర్లో కూడా ఈ మొక్కలే లేవు. నేను చాలా 2-3 ఇయర్స్ నుంచి మా ఊర్లో చాలామంది తెలిసిన వాళ్ళని అడిగారు. అందరూ చెప్పారు మన ఊర్లోనే ఈ సీడ్స్ లేవు, ఈ మొక్కలు లేవని చెప్పారు. కానీ సిటీజీలో ఉన్నాయి. సిటీజీలో ఇప్పుడు నేను ఎవరికైనా మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకున్నాను అనుకో, మనీ పే చేస్తే వస్తాయి. ఇలా మీకు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు సిటీజీలో జాయిన్ అవ్వండి. అయితే మట్టుకి మీకు దేశీ సీడ్స్ అయితే దొరుకుతాయి.
కాస్మోస్ కానీ, ఈ జినియా కానీ, మ్యారీగోల్డ్ కానీ, దేశీ బంతి కానీ అలాంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. కొంతమంది సేల్ చేస్తూ ఉంటారు. సిటీజీ మీటింగ్కి వెళ్ళారనుకో ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగా తీసుకోవచ్చు, కొనుక్కోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో కూడా చాలా మీటింగ్స్ జరిగినాయి కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఖచ్చితంగా ఈసారి అయితే వెళ్తాను. అక్కడ నాకు దొరికితే మాత్రం తప్పకుండా కలెక్ట్ చేసి మీకు కూడా షేర్ చేస్తాను. ఈసారి మాత్రం నేను మీటింగ్లో అసలు నేను గ్రూప్ ఎప్పుడు ఓపెన్ చేయను అనమాట. ఈసారి గ్రూప్లో టచ్లో ఉండేసి ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి మొన్న కూడా ఒకరు చూశాను, నేను చెప్పారు చాలా సీడ్స్. నేనైనా కూడా మీకు చాలా వీడియోలలో కూడా మీకు షేర్ చేశాను ఎట్లా సీడ్స్ ఇస్తారు, ఎన్ని మొక్కలు ఫ్రీగా ఇస్తారు. అందులో జాయిన్ అయితే చాలు, ఆ మీటింగ్కి మనం అటెండ్ అయితే చాలు. మనకి ఏ మొక్కలు కావాలన్నా, ఏ సీడ్స్ కావాలన్నా అక్కడికి వెళ్తే దొరుకుతాయి. కొంతమంది ఏంటంటే ఆ గ్రూప్లో ఉండే వాళ్ళు పర్సనల్గా సేల్ చేస్తూ ఉంటారు, యూట్యూబర్స్ వాళ్ళు కూడా. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను.